హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఎప్పటి నుంచో చెప్తున్నా. అందరూ బాగుంటారు కాబట్టి, మీరు అందరూ బాగుంటారు కాబట్టే కదా మీ ఫోన్లో డేటాలు వేసుకొని మాలాంటి వీడియోలు చూస్తున్నారంటే మీ అందరికీ ధన్యవాదాలు. సరే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఏంటంటే వ్యాపారం చాలా సునాయాసంగా, చక్కగా, హ్యాపీగా, సంతోషంగా చేసేసుకున్నా. ఎందుకంటే నేను బుధవారం వెళ్ళాను, మళ్ళీ వెళ్ళా. సరే, అయితే ఏంటంటే ఈరోజు చాలా తొందరగా లేచాను, తొందరగా వెళ్ళాను. నిజంగా చెప్పాలంటే చాలా తొందరగా కూడా కట్టేశా. అంటే 9:30కే అసలు బండి కూడా కట్టేశా. 1000 రూపాయలు అమ్మింది, ఎక్కువ అమ్మలేదు. నేను పెద్ద టార్గెట్ కూడా పెట్టుకోలేదు. ఎంత వచ్చినా పర్వాలేదు అనుకున్నాను. నా టార్గెట్ అనేది ఒక లెక్కగా ఏం లేదు. 1000 రూపాయలు సునాయాసంగా అమ్ముతాను కాబట్టి చాలా ఈజీగా, తేలికగా, చక్కగా, నీట్గా అమ్మేసుకొని ఇంకా కొన్ని సందులోనే అయినా అవసరం లేదు. కొంచెం ఎండ కూడా కొంచెం మోగెండ స్టార్ట్ అయిపోయింది. కొంచెం తుడుచుకుంటానే, ఆ ఖర్చు పెట్టుకుని తుడుచుకుంటానే తిరుగుతానే బేరం చేసేసుకుని ఇంటికి వచ్చేసాను. ఫ్రెండ్స్, మరి ఈ రోజు నేను హ్యాపీగా, సంతోషంగానే ఉన్నాను. మరి మీరు కూడా అందరూ చాలా సంతోషంగా ఉండాలంటే, మీకు ఉద్యోగాలు లేకపోయినా, లేకపోతే నెల జీతాలకి ఏమన్నా ఇబ్బంది పడుతున్నా, ఏ వ్యాపారం చేద్దామా లేదా ఏ పని చేద్దామా అని చెప్పేసి మీ కుటుంబంలో కానీ, మీరు కానీ, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చేద్దామని ఆలోచన వచ్చిందంటే స్టార్ట్ చేసేయండి. మంచి రోజు చెడ్డ రోజు అది పక్కన పెట్టండి. ఒక చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్లో కాదు మనం పెట్టేది, చాలా చిన్న అమౌంట్లు పెట్టుకొని మనం చిన్న వ్యాపారాలు చేసుకుని హ్యాపీగా మన కుటుంబాలను సంతోషంగా నడిపించవచ్చు. ఈ రోజు నేను ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసుకొని కూడా హ్యాపీగానే ఉన్నాను. మరి మీ ఇష్టం, మీరు వ్యాపారం చేస్తారో అది మీకే తెలియాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం, ఒక్కొక్కరికి ఒక ఇది ఉంటుంది, అంటే మనస్తత్వం ఏంటంటే, ఒకరికేమో బట్టల వ్యాపారం చేద్దాం ఉంటుంది, ఒకరికేమో ఏదైనా కిరాణా వ్యాపారం చేద్దాం, కొంతమంది ఏమో కూరగాయలు అమ్ముదాం. ఏదైనా చిన్న వ్యాపారమేనండి, ఏదైనా చిన్న వ్యాపారమే ముందు స్టార్ట్ చేయండి. పెద్ద వ్యాపారాలు జోలు వెళ్ళొద్దు, పరిగెట్టద్దు. ఎందుకంటే స్టార్టింగే మనకు అనుభవం లేకపోతే అందులోకి వెళ్తే మన డబ్బులు నష్టం పోతాం, డబ్బు తిరిగి రాదు. అది అప్పో ఏదో రకంగా తెచ్చుకుంటాం, మళ్ళీ అది కట్టాలి, వడ్డీలు పెరిగితే అది ఒక తలకాయ నొప్పి అయిపోద్ది. అట్లాంటి జోలు వెళ్ళకోకుండా ఒక చిన్న అప్పు, అంటే తీర్చే అప్పు అనమాట, ఊరికి తీరిపోయేది. అలాంటి చిన్న అప్పు చేసుకొని మనం చిరు వ్యాపారం చేసుకొని హ్యాపీగా, సంతోషంగా మనం బతికేయచ్చు మన కుటుంబాలతో. చాలండి. పరిగెట్టి ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తాము? మేళ్ళు మెద్దులు మనం ఎక్కడో కట్టలేము, మన వల్ల అవ్వదు. అవనప్పుడు ఏం చేయాలి? వాటి గురించి చూడాల్సిన అవసరం లేదు. ముందు మనం బాగుండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, 3 పూట్ల భోజనం చేయాలి. ఉన్నట్లో కాస్త మనకున్న మంచి దుస్తులు వేసుకొని హ్యాపీగా, సంతోషంగా, జోలో ₹1 ₹2 వేసుకొని చక్కగా తిరగాలి. అలా ఉండాలి. అంతేగాని ఆడెవడ మేడ కట్టాడు, ఆడెవడ పెద్ద కారు కొన్నారు, వాళ్ళతో పాటు మనకి పోటీ పడద్దు. ఎందుకంటే అలా పోటీ పడితే మనం చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక స్థానంలో ఉంటారు, మంచి స్థానంలో ఉంటారు. ఆ స్థానానికి రీచ్ అవ్వాలంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో ఎన్నో కృషులు ఉంటాయి, లేకపోతే తాతల నాటుదో తండ్రులదో ఏదో రకం కొన్ని ఆస్తులు వాళ్ళకి కలిసి వచ్చి ఆ రకంగా ఉంటారు. మరి అందరికీ ఉండదు కదా. మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకు ఉన్న దాంట్లో చదువుకోవాలి. కాబట్టి పరిగెట్టద్దు. వేరే వాళ్ళని చూసి మనం ఏదో అంటారు చూసా, పులిని చూసి నక్కను చూసి పులి అన్నట్టుగా ఉంటుంది చూసారా, అలాంటి వార్తలు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చిన్న వ్యాపారం, చిరు వ్యాపారం చింత లేకుండా హ్యాపీగా, సంతోషంగా చేసుకోండి. మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ఎందుకంటే ముందు చిన్న వ్యాపారం పెట్టండి. మన టైం బాగుంది, ఇంకా బాగుంది అనుకుంటే పెరిగిద్ది, ఇంకా బాగుంది, మీ ఆలోచనలు, మీ ఐడియాలు ఇంకా బాగున్నాయి అనుకుంటే షాప్ దాకా వెళ్ళిపోవచ్చు. అలాగే మీరు ఏదైనా చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పి నేను అంటున్నాను. నేను ఈరోజు మరి సునాయాసంగా, చక్కగా, హ్యాపీగా, సంతోషంగా కానీ మార్కెట్కి వెళ్ళారండి. ఈరోజు ఇంట్లో వాళ్ళకి కొన్ని డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇచ్చేసాను. రేపు మరి వరలక్ష్మి వ్రతం అని పండగ వచ్చింది, అవతల ఎల్లుండేమో మరి రాఖీ బంధన. మరి మార్కెట్ మటుకి ఫుల్ హడావడిగా ఉంది, మామూలుగా లేదు. అసలు ఫుల్ అంటే ఫుల్గా ఉందన్నమాట. అసలు బస్సులు ఆగిపోయినాయి. పావు గంటలో బస్సు తీసుకెళ్లేది ఈరోజు అరగంట దాటిపోయింది కూడా. బస్సులు కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి. అయినా సరే దిగి మార్కెట్లోకి వెళ్తే మార్కెట్ అంత కోలాహలంగా, పెద్ద జనం, అసలు ఇసుకేస్తారు రాళ్ళనంత జనం కూడా మార్కెట్ నిండిపోయారు అనమాట. అది మరి రేపు వాతావరణం అంటే రేపు వరలక్ష్మి వ్రతంగా, దాని సందర్భంగా ఏదో ఒకటి కొనుక్కుంటే వంటంలో కొనాలి కాబట్టి, బట్టలే కాబట్టి, ఇంకో బట్టలే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అన్ని మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి అంత రద్దీగా వన్ టౌన్, కాళేశ్వరం మార్కెట్, వస్త్రలత మొత్తం బేభత్సంగా ఫుల్ రద్దీతో ఉన్నారు. సరే ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను కొంచెం రిసిగ్గానే వచ్చేసాను. చిన్న వ్యాపారం చేసుకున్నాను, 1000 రూపాయలు వచ్చినాయి. మొత్తం నాయి కాదండి, కొంత ప్రాఫిట్ నాది. సరే ఫ్రెండ్స్, మరి నేను బుధవారం కూడా వెళ్ళాను, ఆ డబ్బులు మొత్తం వాడేశాను. కానీ అది 1200 రూపాయల దాకా వచ్చినాయి. మరి అంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను, మరి టైర్ బరస్ట్ అయిందని, దానికి కొంచెం ఖర్చు అయింది, పిల్లలు ఇచ్చారులే. సరే, ఓకే, అంత బాగున్నాం. రైట్ ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ఎవరైనా సరే హ్యాపీగా, సంతోషంగా ఉండాలి, చిరు వ్యాపారాలు చేసుకొని బతికేయచ్చు. నన్ను కలవాలని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. మీరు కలవండి,
నేను వద్దని ఎప్పుడు చెప్పను, కానీ నాకు కొంచెం బిజీగా ఉంటే మీకు ఒక టైం చెప్తాను, ఆ టైంలో మనం మాట్లాడుకుందాం. అంతేగాని ఏదైనా చిన్న చిరు వ్యాపారం పెట్టుకోవాలి దాని గురించి ఏమిటంటే మీరు కామెంట్ పెట్టండి, మీరు ఎక్కడ నేను మీ వద్దకు వస్తాను, మీ అడ్రస్ చెప్పండి అని అంటున్నారు. రైట్, నేను ఫోన్ నెంబర్లు అయితే ఎవరు ఫోన్, ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాబట్టి మన నిద్రపోనీరు మీ అందరికీ తెలిసిందే. సరే ఫ్రెండ్స్, మీరు కామెంట్లో చెప్పారనుకో పలానా సాటికి రమ్మని నేనే చెప్తాను, అక్కడికి మీరు రండి, అక్కడి నుంచి మనం కలుసుకుందాం, మాట్లాడుకుందాం. మీరు వ్యాపారం గురించి మాట్లాడతారు, ఆ సమస్య గురించి మాట్లాడతారు అనేది మీ పెట్టే కామెంట్ని బట్టి ఉంటుంది. ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదండి. వ్యాపారం చేసేటప్పటికి తొందరపడద్దు. ఒక రోజు లేట్ అయినా, 2 రోజులు లేట్ అయినా, 3 రోజులు లేట్ అయినా సరే నా కోసం ఎదురు చూస్తానంటే చూడండి, మీకు చిరు వ్యాపారం ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మన కుటుంబం బాగుంటుందని చెప్పి మీకు నేను చక్కగా వివరించని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ రోజుకి ఈ వీడియో ఇదే. నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందుంటా. మీరు ఎవరైనా నన్ను కలవచ్చు, ఎవరైనా నాతో మాట్లాడచ్చు, మాట్లాడి నా దగ్గర నుంచి ఫోన్ నెంబర్ కూడా అప్పుడు మీకు ఇస్తా. ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టడం కుదరదు కాబట్టి యూట్యూబ్లో నాకు, కాబట్టి మీకు మీరు పర్సనల్గా వస్తారు కాబట్టి మీకు పర్సనల్గా నెంబర్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడు మనం అందరూ మాట్లాడుకుందాం. అలాగే నాకు కొంతమంది అలాగే వచ్చారు, వాళ్ళు నాతో ఇప్పటికీ ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. ఆ ఊళ్ళోళ్ళు అంటే నన్ను కలిసిన వాళ్ళు నాతో కలుస్తారు, ఫోన్లు చేస్తారు, నా వివరాలు కనుక్కుంటారు, నాతో మాట్లాడుతూ ఉంటారు. అన్న బాగున్నారా, బాబాయ్ గారు బాగున్నారని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ఎవరైనా నన్ను కలవాలనుకుంటే ఎటువంటి ఇబ్బంది, చిన్న కామెంట్ పెట్టండి, నన్ను ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం బిజీగా ఉంటే అటు ఇటుగా నేను కామెంట్ రిప్లై ఇస్తున్నాను. నన్ను మటుకు ఏ ఇబ్బంది పెట్టకుండా, మీరు కూడా ఏ ఇబ్బంది పడకుండా మనం కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి అంతవరకు నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుంటా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో అదే. నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుంటా. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ కలుద్దాం, అందరం కలుద్దాం, మాట్లాడుకుందాం. బాయ్.